యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంత్ర వేళలో దేవుని ఆశీర్వాదం పొందుకొనుటకు, ఆయన్ను గణపరిచి స్తుతించి మహిమపరచుటకు ఈ సందర్భంలో మనం తగ్గించుకొని యేసుక్రీస్తుని మన మధ్యలో ఈ సర్ప్రసాదనాథుని రూపముగా మన మధ్యలో రావాలని ఆశపడుతుండగా మనం ఆహ్వానిస్తాం, స్తుతించి మహిమపరచుదాం. స్వరముయర్తి దేవా మా మధ్యలో రా అని పిలిచిదాం. ఆనాడు గాడిద మీద కూర్చొని వచ్చిన యేసు ప్రభును ప్రజలు ఆనందముతో యెరూషలేము వీధికి పిలిచినట్లు ఈరోజు కూడా దేవా నా హృదయంలోనికి రా, నన్ను స్తుతించి మహిమపరచి నీతో కలిసిపోవాలని ఆశతో ఉన్నానని ఆ శక్తితో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ఈరోజు దేవుని స్తుతించి మహిమపరచుతాం. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. ఒసగినావు నాకు నీ జీవితం, ఒసగినావు నాకు నీ జీవితం. శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా ఆరాధన, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దయచేసి అందరూ కూర్చోండి. ఈరోజు మనకు చాలా సంతోషమైన ఒక దినం. ఎందుకనగా ప్రతి ఒక్క చర్చిని తెరవటకు మనకు అనుమతించి ఉన్నాడు. ఈ లాక్డౌన్ కాలమున దేవుని చూడాలని, దేవుని ఆలయమునికి వెళ్ళాలని, సర్ప్రసాదమును స్వీకరించుకోవాలని తపనతో బాధింపబడి కన్నీరు కార్చిన వాడు చాలామంది. అదే సమయం చర్చి అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, మనం ఎట్లనా బ్రతకవచ్చు అని జీవించిన వాడు కొంతమంది. అని దేవుని మీద దాగం కొని దేవుని వెదకుతున్న వారికి దేవుడు కనిపింపబోతున్నారు.
చివరి కాలమున కరువు రాబోతుంది. ఆ కరువు అన్నం కొరకు కాదు, నీళ్ళు కొరకు కాదు, సత్యమైన దేవుని వాక్కు కొరకు కరువు రాబోతుంది. సత్యమును ప్రకటించిన వారు ఉండరు, సత్యమును ప్రకటించిన వినటకు ప్రజలు ఉండరు. దేవుడు అని ఒక వ్యక్తిని తన జీవితంలో ఒక ట్యాబ్లెట్ లాగా వాడుకుంటే వారే ఉంటారు. ఎప్పుడు మనకు ఆరోగ్యం బాగలేదు అప్పుడు మాత్రం తలంచుకో, ఎప్పుడు మనం వేదలో ఉన్నామో అప్పుడు మాత్రం ఆయన తలంచుకొని దేవుణ్ణి వాడుకోపోతున్న సమయంలో వచ్చాయి తప్ప ప్రాణం కంటే అన్నిటికంటే దేవుని ప్రేమించిన ప్రజలు ఉండరు. ఎందుకనగా యేసుప్రభు పలుకుతున్నాడు, ఆయన రాపోతున్న కాలమున ఆయన రెండవది రాకడలో వచ్చినప్పుడు ఒక్క విశ్వాసి అయినా చూస్తారేమో. ప్రతి ఒక్క హృదయంలో వారు ఏమి తలస్తున్నారో అదే నిజమని, ఎట్లయినా విజయం పొందాలి, అది తప్పైన మార్గమా, అది ఏమీ అవసరం లేదు, విజయం పొందాలి, నేను అనుకున్నది జరగాలని ప్రజలు కఠినత్వంతో మారి ఉన్న సమయం ఇది. నిర్గమకాండములో మమ్మల్ని విడిపించుమని ప్రజలు ఏడుస్తున్న శబ్దం ఒకవైపు, వారిని విడిపించుమని పంపబడిన మోసే ప్రవక్త మాటను వినకుండా మాలో కూడా శక్తి ఉందిలే, మేము కూడా మమ్మల్ని రక్షించగలుగుతాం అని చెప్పి మోసే ప్రవక్త ద్వారా దేవుడు చేసిన ప్రతి ఒక్క అద్భుతమును చూసి ఆశ్చర్యపడి అద్భుతం ముగించిన తర్వాత ఆ బాధ తొలగింపబడిన తర్వాత మరి ఒకసారి కఠినముగా వారి మారిపోయినదని మనం చూస్తాం. ఈరోజు 4వ దినంలో ఉన్నాము. నవదిన ప్రార్థన పునీత అంతోని వారి పండగకు కొనియాడుటకు ఈరోజు 4వ రోజు. ప్రతిరోజు ఆయన పేరిటన మనం ప్రార్థన చేసుకొని దివ్య పూజలో పాల్గొని ఆరాధనలో పాల్గొని దేవుని పరిపూర్ణ ఆశీర్వాదం మన మీద రావాలని మనం కోరుకొని ఈ ఆరాధనలో పాల్గొంటున్నాం. మేము ఈ ఆరాధనను భక్తి శ్రద్ధతో మీకు పంపిస్తూనే ఉన్నాము. కానీ నేను ఫోన్ చేసి ఇట్లా అంతోని వారి పండగకు మీరు వస్తారా అని పిలవటకు తెలియపరచుటకు ఫోన్ చేసినప్పుడు నా దృష్టిలో ఎవరెవరన్నా ఇది ఫాలో అవుతున్నారు, ఆరాధనలో దివ్య పల్లి పూజలో పాల్గొని మధ్యవర్తిగా నిలబడి ప్రజలకు దేవుడి వాక్ని అందిస్తారని నేను విశ్వసించాను, వాళ్ళు చాలామంది 100% మేము చూడట్లేదే ఫాదర్, మాకు జీపీ లేదు ఫాదర్ అన్నాడు. కనుక ప్రపంచంలో దేవుడు ఎవరిని నమ్మి దేవుని రాజ్యాన్ని స్థాపించటరు ఆయన నమ్మి ఉన్నాడు. యూదాస్ ఇస్కారియోతుకు దేవుడు పిలుపు ఇచ్చాడు, కానీ ఆ పిలుపుకు తగిన విధంగా ఆయన ఉండలేదు అన్నప్పుడు ఆయనకి తర్వాత మత్యాసుని దేవుడు ఎన్నుకొని కార్యంని కొనసాగుతున్నాడు. ఇంకా ఈ మొదటి నిమిషంలోనే మన కన్ను మూసుకొని దేవుడి దగ్గర మనం సమర్పించుకుంటాం. దేవా, నన్ను నీ సేవలో వాడుకో. దేవునికి కోపం కలిగింపచేసి దేవునికి విరోధంగా మాట్లాడి కఠినాత్ముడుగా జీవిస్తున్న మనను దేవుడు మార్చమని, మన కుటుంబంలో దైవభక్తి లేనని వారిని, దేవుడు నాకు అవసరం లేదని పలుకుతున్నవారు, నిజమైన దేవుని వదిలి విగ్రహాలను ప్రకృతిలో ఉన్న వస్తువులను ఆరాధించి చీకటి పైన చీకటిలో తన జీవితంలో కట్టుకొని జీవిస్తున్న అందరినీ ఈ సమయంలో సమర్పించి ప్రార్థన చేసుకుందాం. చేయి చాచి మన కుటుంబ సభ్యులను దేవుడికి సమర్పించుకుందాం. దేవుడు రాకడ చాలా దగ్గర ఉన్నది. ఎక్కడ చూసినా ప్రజలు కలవరముతో, దేశానికి దేశం కలవరముతో, మనుషులకి మనిషి ప్రేమ లేకుండా కపటైన ప్రేమను చూపించుకొని స్వార్థముతో ఒకరికొకరిని ప్రేమిస్తానని చెప్పుకొని వాడుకొని త్రోసివేస్తున్న ఈ సమయమున
నా జీవితం నీకు సమర్పిస్తున్నానని ఈ సమయం ఎవరెవరు దేవునితో ఉండాలని ఆశపడుతున్నారు, దేవుని కొరకు జీవించాలని ఆశపడుతున్నారు, దేవుడు పిలిచిన ఆ పిలుపుకు తగిన విధంగా నా కుటుంబంలో కానీ ఎక్కడ ఉండినా ఆయన నామ మహిమ కొరకు జీవించాలని తలుస్తున్నారు, మోకరించి సన్నిధిలో దేవునికి సమర్పించుకోండి. ఆరాధించుదాం. ఆయన ఆరాధించినప్పుడు ఆయనను మనకు తెలియపరుస్తాడు. మనం ఉన్న పరిస్థితిని, మనం చెయ్యవలసిన కార్యమును, వెళ్ళవలసిన చోటును మనకు తెలియపరుస్తున్న దేవుని పాడి స్తుతించి ఆరాధించుదాం. నా ఆత్మయు నా సర్వము ప్రభు నిన్నే ఆరాధింతుం. నా ఆత్మయు నా సర్వము ప్రభు నిన్నే ఆరాధింతుం. తల్లిలా మోసితివే నా తండ్రిలా కాచితివే. తల్లిలా మోసితివే నా తండ్రిలా కాచితివే. నా జీవిత కాలమంత నిన్నే ప్రేమింతును. నా జీవిత కాలమంత నిన్నే ప్రేమింతును. ఆరాధనా ఆరాధనా హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా. నా ఆత్మయు నా సర్వము ప్రభు నిన్నే ఆరాధింతుం. నా ఆత్మయు నా సర్వము ప్రభు నిన్నే ఆరాధింతుం. పనికి రాని రాయని పలికినది ప్రభు చేత దీవించబడును. పనికి రాని రాయని పలికినది ప్రభు చేత దీవించబడును. ఇంటికి మూల రాయిగా ప్రభు దానిని మార్చి దీవింతును. ఇంటికి మూల రాయిగా ప్రభు దానిని మార్చి దీవింతును. ఎంతో అతిశయం ఇది, ఎంతో ఆశ్చర్యం, ఎంతో అతిశయం ఇది, ఎంతో ఆశ్చర్యం. ప్రభు నీలో చేయు కార్యములు, ప్రభు నీలో చేయు కార్యములు. నా ఆత్మయు నా సర్వము ప్రభు నిన్నే ఆరాధింతుం. నా ఆత్మయు నా సర్వము ప్రభు నిన్నే ఆరాధింతుం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దేవుని ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు
హోలీ ట్రినిటీ, త్రియేక దేవుని పండగను కొనియాడుతున్నాం. ఇదో కొద్ది నుండి ఒక ఉన్నతమైన ఒక స్వరం, మన కొరకు ఎవరు లేదు అని మన పలుకు ఎన్నో రోజులు కన్నీరు కార్చవుగా. కానీ అట్లా ఏడవకు, నీతో ఉండటకు, నీతో ఉంటుండే ఒక దేవుడు ఉన్నాడు. త్రియేక దేవుడుగా మనతో నివసిస్తున్న ఒక ప్రభుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గిదెయోనుని దేవుడు పిలిచినప్పుడు న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయంలో ఆయనను వీరుడు అని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన అంటున్నారు, నేను బలహీనమైన ఒక మనిషి. ఇప్పుడు దేవుడు నీతో ఉంటున్నారు అని పలికిన ఆయన, నాతో దేవుడు ఉండిన ఇట్లాంటి విషయం, ఇట్లాంటి కష్టం నా జీవితంలో ఎందుకు అని ఆయన రక్షణ అడుగుతున్నాడు. కనుక ఈ గిదెయోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే, నువ్వు నా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు విడుదల దయచేస్తున్నావంటే నాకు ఏమన్నా అతిశయం చేయి, ఏమన్నా అద్భుతం చేయి అంటారు. మనం కూడా అట్లా అంటాం. దేవుడు అద్భుతం చేసినప్పుడు ఊరంతా సాక్ష్యం పలికి ఆయన పేరిటను అన్నదానం చేయటం, ఇంకా దాన ధర్మం చేయటం, గుడికి సందా కట్టడం, కానుక ఇవ్వటం. అదే సమయం ఆ దేవుడు ఏదో ఒక కారణం వలన మనం కొన్ని కార్యమును చెయ్యకుండా ఉంటున్నప్పుడు మన నిజ స్వరూపం కనిపిస్తుంది. అందుకే ఈరోజు ఈ త్రియేక దేవుడు ఒక్కరికొకరు చూపిస్తున్న ప్రేమను కూర్చి ఈరోజు ధ్యానిస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం 1 నుండి 3 వచనములో ఒక సత్యం. అది ఏమనగా, భూమికి ఒక ఆకారం లేకుండా, రూపం లేకుండా అది అయోమయముగా ఉంది. భూమి మీద చీకటి ఉంది, చీకటి మీద నీళ్ళు ఉన్నది. కానీ ఈ చీకటి ఆ భూమిని తాకి నాశనం చేయకుండా పరిశుద్ధాత్మ ఆ నీటి మీద తిరుగాడి ఈ కెప్ట్ ఎవ్రీథింగ్ అండర్ హిస్ కంట్రోల్. భూమిని ముఖమును నూతనీకరించి ఆయన ఆ నీటి మీద గుండ్రంగా తిరుగాడుతూనే ఉన్నారు. ఒకరి మీద పరిశుద్ధాత్మ ఉండినా వారు లోపల ఏమేమో కార్యాలు జరుగుతాయి. నాకు గుర్తుందండి, ఇదే ముకుందాపురంలో ఒక కుమార్తెకి ఇష్టం లేని పెళ్ళిని చేపిస్తున్నారు. అన్నయ్య మూరుగుడు, తండ్రి అస్సలుకు పట్టించాం. అమ్మ లేదు, ఈమెకు వయసు అయింది కనుక లో రేటుకు కొరతగా పంపించు. గొర్రె పిల్లను ఆవుడి పంపినట్లుగా ఎక్కడో ఎవరో ఒకరికి పెళ్లి చేపించి పంపించిన ఇల్లు బాగుంటుంది అని ఆమెకు పెళ్లి ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు నిశ్చితార్థం. దానికి ముందిన రోజు రాత్రి 12 గంటలు ఉండవచ్చు. త్వరగా దేవుడు నన్ను లేపినట్లుగా ఉన్న అనుభవం. లేచిన వెంటనే ఆమె పేరే గుర్తుకొస్తుంది. ఉన్న చోటులోనే మోకరించి ప్రార్థన చేస్తుంది. పొద్దున 6:30కి ఆ కుమారతి ఫోన్ చేసింది, ఫాదర్ రాత్రి 12:10కి ఉరి వేసుకోవాలని ఫ్యాన్లో ఆ చీరతో మడల కూడా వేసుకున్నాను. ఎవరో ఒక నాతో మాట్లాడినట్లుగా, నీ కొరకు నేను ఉంచిన పథకాలు నీకు తెలుసు కదా, నన్ను నమ్మవా, నేను నీకు కీడు చేస్తానని నీ తలంచుతున్నావా అని మాట్లాడిన స్వరం. నేను చనిపోలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, పరిశుద్ధ ఆత్మ ఒక్కరిని ఆధీనంలో తీసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న చీకటి వారిని నడిపించకుండా ఆయన నడిపిస్తున్నారు. పరిశుద్ధ. హల్లెలూయా, హల్లెలూయా. తిరుగాడే ఆత్మమా బలపరచే ఆత్మమా, తిరుగాడే ఆత్మమా బలపరచే ఆత్మమా,
పరిశుద్ధాత్మ మనల్ని ఆధీనంలో తీసుకొని నడిపిస్తాడు. స్వరముగా ఉండి నాకు బోధిస్తారు. నేను సెమినార్లో జాయిన్ అయినప్పుడు ఫిలాసఫీ కొరకు తమిళనాడుకు వచ్చి ఆంధ్రాకు వచ్చిన తమిళనాడు నుండి ఇంగ్లీష్ రాదు. నా ఫ్రెండ్స్ అందరూ అన్నాడు, రే నీ ఇంటర్మీడియట్ పాస్ అయినదే ఆశ్చర్యం, దీని ఫిలాసఫీ మరియు ఇంగ్లీష్ లిటరేచర్, బిఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఇది 3 సంవత్సరాలు 2 డిగ్రీ చదవగలుగుతా. నేను వచ్చిన నిజంగానే చాలా భయపడ్డాను. నన్ను చూస్తున్నప్పుడు భయపడతాను, నన్ను పిలిచిన దేవుని చూస్తున్నప్పుడు నాకు జ్ఞానమైన వసగుతా. పొట్టు తిరుగుడు పువ్వు సూర్యుని వెంట తిరుగాడినట్లే నా ఆత్మ నీ కొండ తిరుగాడాలయ్యా. ఈ సూర్యుడిని, ఆ పొట్టు తిరుగుతున్న పువ్వు ఆ సూర్యుడినే చూసి అది వెళుతున్న చోటంతా కూడా తనను చూపించుకోండి మాట, నువ్వు లేకుండా నేను బ్రతుకులేదు. కనుక నన్ను చూసినప్పుడు నాకు కలిగించిన భయం నన్ను సృష్టించిన దేవుని చూసినప్పుడు తొలగిపోయినది. ఒక రోజులో జరగాలి. మనం దేవుడితో కలిసి ఆయన నాకు సహాయం చేస్తాడని ఆయన చేతులు నన్ను అర్పిస్తుంది. కొన్ని నీల మట్టిని తీసి ఆ సక్కరంలో ఉంచుతారన్నమాట. చుట్టూ అది తిరిగి అది మంచిగా చుట్టి తిరుగుతున్నప్పుడు తన చేతు ద్వారా ఆ కుమ్మరి ఆ మట్టిని తన మనసులో ఎట్లా దాన్ని మార్చాలి, మలచాలి అంటున్నారో ఆ రూపంని తెప్పిస్తాడు. ఈ మట్టి ఆ కుమ్మరి చేతిలో నీ ఇష్ట ప్రకారం నన్ను మార్చుము, మలచుము అన్నప్పుడే ఆ కుమ్మరి చిత్తం, ఆయన దృష్టి మనలో కనిపిస్తుంది. అవునా? ఈ మట్టి నేను ఇష్టపడినట్లుగా నన్ను మార్చుమని అనేది దైవ చిత్తం కాదు. ఆ కుమ్మరి ఎప్పుడు నిన్ను ఒక పాత్రంలాగా మార్చాలని ఎన్నుకొన్నాడో అప్పుడే ఆయనకి పెద్ద ప్రణాళిక ఉంది, ఒక దృష్టి ఉంది. ఆ దృష్టి ప్రకారం నిన్ను మారుస్తాడు, రూపం మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన విజయం మనలను దేవుడి చేతులు అర్పించటంలో ఉన్నది. మన నిత్య జీవితం పొందటం మన ఆశలను, మన కోరికలను మనను దేవుడికి సమర్పించటంలో ఉన్నది. అప్పుడు కుమ్మరి దాన్ని నూతన రూపం ఇచ్చి మార్చి దానికి ఒక విలువ ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎర్తన్ వెస్సెల్ విత్ హెవెన్లీ ట్రెషర్, మట్టి పాత్రములో దేవుడు తన మహిమతో నింపి ఉన్నాడు. ఈ పరిశుద్ధ ఆత్మ నన్ను తన ఆధీనంలో తీసుకుని నడిపించి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21 ప్రకారం లోపల నుండి స్వరముగా మాట్లాడతారు. లోపల నుండి మన కొరకు ప్రార్థన చేస్తాం, మనల్ని ఖండిస్తాం. ఆశ్చర్యమైన ఒక విషయం, మనం పాపం చేసిన తర్వాత కూడా, చేస్తున్నప్పుడు కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖముతో విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను దుఃఖించకండి. డోంట్ మేక్ ద హోలీ స్పిరిట్ సాడ్. ఎప్పుడు హోలీ స్పిరిట్ దుఃఖంగా మారుతారు, దుఃఖిస్తారంటే మన చిత్తంని చెయ్యటకు దేవుని చిత్తంని తొక్కివేస్తున్నాం. ఇప్పుడు యేసు ప్రభు ఈ పరిశుద్ధమైన దేవుడు పుట్టినది ఒక పశువుల పాకం. మనం
ఎక్కడి నుంచి వచ్చాం, మన భవిష్యత్తు ఏమిటి మనకు తెలుసు, మన పాత జీవితం. కానీ ఇప్పుడు నన్ను చుట్టి చూసి నాకు ఏమి లేదే అంటున్నాం. కానీ అన్నిటికీ ఐశ్వర్యవంతుడైన అధిపతి అయిన ఆయన తను తాను తగ్గించుకొని భూమికి రావటం ఒక పెద్ద తండ్రి పంపాడని రాలేదు. తండ్రిని ఆయన ఎక్కువ ప్రేమించారు కనుక ఆయన చిత్తం నెరవేర్చుటకు ఆయన వచ్చారు. హల్లెలూయా. ఆయన పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్క విషయంలో యేసు ప్రభు ప్రార్థన చేసిన వ్యక్తిగా, అద్భుతం చేయట్టుకు మునుపు కూడా తన శక్తి ద్వారా చేస్తున్నారు కాదు, ఎల్లప్పుడూ కూడా తండ్రి దగ్గర సమర్పించుకొని నీ శక్తిని నా ద్వారా చూపించు, నువ్వు చేసిన అద్భుతం ఎవరు చెయ్యరని పొగడినప్పుడు స్తుతిగణ మహిమ అన్నిటికీ ఆయనే అరుగుడు. పరిశుద్ధుడు అయిన అని పలికినప్పుడు నేను కాదు పరిశుద్ధుడు, తండ్రి పరిశుద్ధుడు. గుడ్ టీచర్ అని పలికినప్పుడు నన్ను బోధకుడు అని పలకండి, గురువు ఒక్కడే అని తనకు వచ్చిన మహిమను, తనకు వచ్చిన ఆరాధనను, స్తుతిను, కృతజ్ఞత బలిని కూడా ఆయన స్వీకరించకుండా మనతో కలిసి తండ్రికి సమర్పిస్తాం. అందుకే ఆయనతో కలిసి మనం పని చేస్తున్నాం, ఆయనతో కలిసి మనం ప్రార్థన చేయుటకు పిలువబడుతున్నాం, ఆయనతో కలిసి కన్నీరు కార్చుటకు. ఆయనలోనే మనకు విజయం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక వ్యక్తి రోడ్లో పిచ్చ అడిగినవాడు మాట. ఆయన కుర్రవాడు కనుక ఏదో ఒక ప్రాబ్లం వలన వచ్చాడని ఇంటికి తీసుకుని వచ్చి ఆయనకి ఇంట్లో ఉన్న అందరికీ మన సహోదరులాగా చూసుకుంటామని ఈ వ్యక్తి ఆయన నడిపించిన సోడా ఫ్యాక్టరీని పనిని ఆయనకి నేర్పించి తోడుగా ఉంచుకుంటాడు. రోజులు ఎరిగిన తర్వాత, ఈ పనిని నేర్చుకున్న తర్వాత ఒకనాడు ఆయన ఈ వీలుకు తెలియకుండా సేకరించిన డబ్బుతో పక్కనే ఇంకొక ఫ్యాక్టరీని తయారు చేశారు. వీళ్ళు అడిగాడు, మేము మీకు మేలే చేసాముగా, మాకు విరోధముగా నీ ఎలా పెరిగావు? ఆయన అన్నాడు, ఇదే తెలివితేట అనేది. ఒకరి ఇంటిలో అన్నం తిని వారికి విషం కలపటమే మనుష్య స్వభావం. కానీ దేవాది దేవుడు తనకు వచ్చిన ప్రతి ఒక్క మహిమను దేవుడికి సమర్పించుకొని రాయితో కొట్టాడు, అంగీకరించుకున్నాడు. మొగం మీద ఉమ్మి వేశాడు, స్వీకరించుకున్నాడు. గడ్డను పీకాడు, ఓపికతో ఉన్నాడు. మేకలతో కొట్టాడు, మౌనం సాధించాడు. కొరడాలతో ఆయన శరీరం అంతా చీల్చబడినది, నీ చిత్తం నెరవేర్చును అన్నాడు. ప్రాణముని కూడా నీ చేతులు అర్పించానని తనకు వచ్చిన అవమానం అన్నిటి కూడా తనతో ఉంచుకొని తనకు వచ్చిన మహిమన్నిటి కూడా తండ్రికి సమర్పించిన ఈ పరిశుద్ధమైన దేవుడు వలె మనం ఎక్కడైనా చూడగలుగుతాం. యేసు ప్రభు దేవుడు అని ఎప్పుడు గ్రహించాడంటే, శతాధిపతి యేసు ప్రభు సిలువలో వేలాడినప్పుడు, దుఃఖంలో కష్టంలో ఉన్నప్పుడు వీళ్ళు తెలియకుండా చేస్తున్న క్షమించు అన్నాడు. చూడండి, మహాప్రభు ఆ నోటి మాటను విన్న వెంటనే ఆయనకు అర్థమైంది, నిజముగానే ఈయన దేవుని కుమారుడుగా ఉన్నాడు అని పలికాడు. నేను చివరిగా ఈ విషయం ఎందుకు పలుకుతానని చెప్తాం. అవర్ లైఫ్ హియర్ టు గ్లోరిఫై గాడ్. అందుకే తుది ఘన మహిమ ఆరాధన నీ ఒక్కరికే చెల్లించాలి. ఎవరెవరు ఆ స్తుతిని, ఆరాధనని, గౌరవమును తనకు రావాలని తలస్తున్నారో, లేదంటే రాలేదని కోపంలో ఉన్నారో, వారు దేవునికి విరోధి అని బైబిల్. We cannot steal the glory of God. ఈ లూసిఫర్, ఈ సైతాన్ అన్నవాడు ఎవరు? దేవుడికి సమముగా ఉన్నాను, ఆయనలాగా ఉన్నాడు కదా, ఆయన ఎందుకు ఆరాధించాలని అడిగిన వ్యక్తి పరలోకం నుండి త్రోసివేయబడ్డాడు.
దేవుడికి సమానముగా ఉండి తను తాను తగ్గించుకొని విధేయతను చూపించిన ఈ యేసు ప్రభు ఈరోజు త్రియేక దేవుల్లో రెండవది వ్యక్తిగా మనకు నేర్పిస్తున్న పాఠం ఏమనగా తండ్రిని మహిమ కొరకు జీవించండి, తండ్రిని చిత్తం చేయి. అయ్యా, అనుభవించి పలుకుతున్నాను, నేర్చుకుంటున్నాను, కష్టమైన పర్వాలేదు, దేవుని చిత్తం చేస్తాం. మనకి ఎన్ని అవమానం జరిగినా కూడా పర్వాలేదు, దేవుని చిత్తం జరగాలి అని జీవిస్తాం. ఇన్ అ క్రూకెడ్ వే, ఇన్ అ క్రూకెడ్ వే, ఇన్ అ వికెడ్ వే, ఇఫ్ యు ట్రై టు గెట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, యూ విల్ బి ద విక్టిమైజ్డ్, యూ విల్ బి ద లూసర్. ఎందుకనగా ఫారోని హృదయంని కఠినం చేశాడని దేవుడే ఆయన హృదయంని కఠినం చేశాడు. దేవుడే ఫారోని హృదయంని కఠినం చేసని మారవు. When you are not living up to the call of God, it is the sign that already you are fixed to the hell. దేవుడు చెప్పి పెద్దవాళ్ళ ద్వారా మీకు పలికిన ఏ మాట కూడా నీ హృదయంని తాకలేదు, నీ మారలేదు అంటే నిర్ణయించుకో. నీ హృదయంలో యువర్ ఆల్రెడీ నిన్ను నువ్వే నరకానికి పోవటకు సైతాను చేతిలో అర్పించు. ఈవెన్ గాడ్ కెనాట్ సేవ్ దోస్ పీపుల్ హు ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ హిస్ సాల్వేషన్. యూదాస్ని కాపాడలేదు. పవిత్రాత్మ ఒకరిని ఆధీనంలో తీసుకొని నడిపిస్తాడు. ఎప్పుడు నడిపించుము అన్నప్పుడే నాకు అన్నీ తెలుసు అని యూదాసు చేసిన ప్రతి ఒక్క కార్యం 3.5 సంవత్సరం యేసయ్యతో ఉండి కూడా యేసుక్రీస్తు నుండి ఏమి కూడా నేర్చుకో. మూసి కప్పివేయబడిన పాత్రంలో నీళ్ళు నింపబడదు. నా చిత్తం వద్దునేవా, నీ చిత్తం నాలో నెరవేర్చుమని తను తెరచి అర్పిస్తున్నవా, దేవుని చిత్తం వారిలో పోయబడుతుంది. God's searching for someone who is in search of him, according to Psalm 14:2 and 53:2. కీర్తన 14:53 అధ్యాయంలో 2 వచనం. ఈ యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్న పాఠం తండ్రిని చిత్తం మరణ పరిస్థితుల్లో కూడా మనం చెయ్యవలసినది. అందుకే దేవుడు ఈయనను పైకి లేపి ఉన్నత స్థానమును ఇచ్చి అన్ని పేరిటి కంటే పెద్ద పేరుని ఇచ్చాడు. యేసు రక్షకుడు. Hallelujah. In the name of Jesus, in the name of Jesus, we have the victory. Hallelujah. In the name of Jesus, in the name of Jesus, demons will have to flee. In the name of Jesus, Jesus, tell me who can stand before us. In the name of Jesus, Jesus, we have the victory. Hallelujah. Hallelujah. చరిత్రలో అమ్మ మరియని కూర్చు ఒక్క రహస్యం చెప్పబడుతుందండి. ఇప్పుడే నీ ఫ్యూచర్ నేను పలుకగలుగుతాను. ఎవరెవరు ఈరోజు ఇప్పుడు విధేయతతో ఉంటారో వారే పరలోకంలో ఉండబోతున్నారు. ఆమేన్. ఈరోజు తనను తగ్గించుకొని జీవిస్తున్న వారు ద్వారానే ఈ లోకం రక్షింపబడబోతుంది తప్ప వరాలతో నింపబడిన వారు వలన కానే కాదు. నీలో పరిశుద్ధాత్మ ఉన్నారా? దేవుడు ఈ పాత్రను ఉపయోగించవచ్చా, ఈ వ్యక్తిని నా సేవలో వాడుకోవచ్చా అని శోధిస్తారన్నమాట, పరీక్షిస్తారన్నమాట. చిన్న ఒక గిలుకటం, చెడుగా ఎవరో చెప్పటం, ఏదో ఒకటి జరగటం, వెంటనే దాన్ని ఆలోచించి 1 గంట ఆలోచించి వాళ్ళతో గొడవ చేసి వారిని అవమానపరిచిన తర్వాతనే నాకు నెమ్మది అని అంటున్నావా? యు ఆర్ అన్ఫిట్. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటున్నారు, అందరికీ బోధించిన తర్వాత నేను రిజెక్ట్ అవ్వకూడదు. అందరికీ మంచి మాటను పలికి బోధించి నేను రిజెక్ట్ అవ్వకూడదు. ఆఫ్టర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ఎవ్రీ వన్, ఐ షుడ్ నాట్ బి రిజెక్టెడ్ ఫ్రమ్ ద లార్డ్.
మీ పేరిట మేము బోధించలేదా? మీ పేరిట మేము అద్భుతం చేయలేదా? మీరు అంటారు. దేవుడు అంటారు, గెట్ అవుట్. మీరెవరో నాకు తెలియదు. దైవజనులారా, అమ్మ మరియా దేవాలయంలో ఎరిగింది మాట. ఈమె దేవుని తల్లిగా ఉండవచ్చా? సైతాను కూడా సందేహం వచ్చింది మాట. కనుక కమ్యూనిటీలో ఆమె జీవిస్తున్నప్పుడు ప్రతిరోజు ఆమె మీద ఒక నిందను మోపుతుంది మాట. ఉదాహరణకి ఒక పాత్రం పగిలిపోయింది. అమ్మ మరియా అది చేయలేదు. అక్కడ ఉన్న వాళ్ళు చేసిన వాళ్ళందరూ ఈమె అన్నాడు. మనం ఆ పరిస్థితిలో నేను ఏం చేస్తాను చూసావా? ఎంత ధైర్యం నీకు, ఎవరు నిరూపించు. మొత్తం మనం మాట్లాడతాము. ఆమె ఏం చేసింది మాట, తెలియకుండా చేశాను, మళ్ళీ చేయకుండా చూసుకుంటానని అక్కడున్న పెద్దవాళ్ళకి చెప్పి క్లీన్ చేసింది. ఏదో ఊరకనే అమ్మ మరియాని దేవుడు ఎన్నుకొనలేదండి. ఏదో ఒక కారణం వలన దేవుడు అందరిని సేవలు వాడుకోరు. ఎక్కడ ఆయన పరీక్షిస్తారో ఆ పరీక్షను గెలిచిన వారు ఆయన చేతిలో ఉంటారు. ఎక్కడ నీ చదివించు బైబిల్ గ్రంథం. దావీదుని ఎందుకు ఎన్నుకుంటారంటే 100 గొర్రె పిల్లలో ఒకటిని సింహ పిల్లలు తీసుకొని పోతున్నప్పుడు పోతే పోతుందని వదలకుండా ఆ సింహంతో పోరాడి తన ప్రాణుని వెలగానిచ్చి ఆ నోటి నుండి గొర్రె పిల్లలు కాపాడే వ్యక్తి దావీదు. దేవుడికి అర్థమైంది, తన ప్రాణుని కూడా చూడకుండా గొర్రెపులను కాపాడిన వాడు ఆత్మలను కూడా కాపాడుతాడు. చిన్న దానిటిలో ప్రామాణికంగా ఉన్నవారు పెద్ద కార్యమునికి యజమానుడుగా మారుస్తానని దేవుడు పలుకుతాడు. ఏలీషా ప్రవక్త చనిపోయిన తర్వాత కూడా ఆయన సమాధిలో చనిపోయిన ఒక వ్యక్తిని ఉంచగా ఆయనకు ప్రాణం వచ్చింది. మనం ఉండినప్పుడు పోయిన తర్వాత కూడా దేవుని మహిమ మన ద్వారా ఈ భూలోకం పొందాలి. అది మన జీవితం. అంతోని వారి పండగను లోకమంతా కొనియాడుతుందని ఎప్పుడో చనిపోయాడుగా, కానీ ఆయన చనిపోలేదు, జీవిస్తున్నాడు. మన దేవుడు జీవిస్తున్న వారిని దేవుడు. అబ్రహాం, ఈసాక్, యాకోబుని దేవుడు. ఇప్పుడు యెహోవా దేవుడు మనతో మాట్లాడిన ఆయన అంటారు, నేను అంతోని వారి దేవుడు కూడా. ఈ రేపటి దినం మనం ఉండినా పోయినా మన పేరుని దేవుడు గొప్పగా చెప్పుకోవాలి. నా కుమారుని దేవుడు, నా యోసేపుని దేవుడు, నా దావీదుని దేవుడు. హల్లెలూయా. అది మన జీవితం, మన గమ్యం. అది కాలు ఇరిగిపోయిన ఒక గుర్రం, అందరూ త్రోసివేసిన గుర్రం, పనికిరాని అని చెప్పిన గుర్రంని ఒక వ్యక్తి తీసుకొని వచ్చి భవనంలో ఉంచి కాపాడి పెంచి మందు కట్టి నడిపించి పందయానికి నిలబడి చేసినప్పుడు మహిమ ఎవరికండి? దేవునికి. ఎందుకనగా పనికిరాని వ్యక్తి, యువర్ రిజెక్టెడ్ వన్ వన్స్ అపాన్ ఎ టైం. నిన్ను దేవుడు పందెంలో నిలబడి చేస్తున్నారు. ఇప్పుడు నీకు ఉన్న ఒకే ఒక తలుపు ఉండవలసి ఏమిటి? పరుగు పందెములో ముందుకు వెళ్ళి నన్ను ఎన్నుకొని బలపరిచి స్వస్థపరిచి ఈ పందెములను గెలుస్తానని అందరి ముందు నన్ను నిలబడి చేశారే, ఆ దేవుని మహిమ కొరకు నేను జీవించాలని నీ నిలబడి నీ పరిగెత్తి నీ జీవితాంతం వరకు ఆయన కొరకే జీవించిన ఎన్నుకున్న దేవుడు అంటారు. ఈయన దేవుడు నేను అంటాను. సాధారణంగా రామస్వామి కూతురాని వెంకటేశ్వరుడు కొడుకు అని అంటారు. ఇదే ఆ కొడుకు కానీ కూతురు కానీ టీచర్ అయినా కలెక్టర్ అయినా ఆమె తండ్రి నువ్వు అని మారినట్లు మనను సృష్టించిన దేవుడు ఇట్లా చెప్పుకోవటానికి ఆశపడుతున్నారు. అబ్రహాం విశ్వాసానికి తండ్రి. ఎన్ని పరీక్షలు గెలిచాడండి అబ్రహాం. హల్లెలూయా. ఈరోజు మీలో జరగవలసిన ఒక కార్యం, నా ప్రతి ఒక్క అణువు కూడా దేవుని మహిమపరచాలి. గడిచిన కాలం ఏమో జరిగింది, వదలండి. ఈ రోజు నుండి నన్ను ఎవరి కొరకు జీవించు. ఎప్పుడైనా ఇంకొకరు మాటను విని వారు చెప్పినట్లుగా నేను నడుస్తున్నాను, నీ ఎప్పుడో దేవుడికి దూరమయ్యావు. దేవుడికి దూరమయ్యావంటే సైతానుకు దగ్గర అయ్యావని అర్థం. మన నాటిన చెట్టుని పక్కన ఉన్నవారు
పండు తిన్నట్లుగా దేవుడు మనల్ని సృష్టించాడు, ఇంకొకరు మహిమను పొందుకుంటారు. ఈరోజు కూడా ఒక ఆటోని బ్లెస్ చేయడానికి తీసుకుని వచ్చాం. ఆశీర్వదిస్తూనే చూస్తున్నా హిందూ ఫొటోస్ ఉంటాయి, విగ్రహాలు. ఈ ఆటో ఇచ్చి వాళ్ళు నడిపించినది యేసయ్య. ఇది కొని 6 నెలలు దాటుతుంది. ఈ దేవుని మహిమపరచుటకు వారికి తెలియట్లేదు. అందుకే నేను అసూయ కలిగిన దేవుడు, భరించు. తమిళ్లో ఎరిచెల్లు ఉన్న దేవుడు, ఇంగ్లీష్లో ఐ గాడ్ ఆఫ్ జెలస్, ఐ విల్ నాట్ లీవ్ మై గ్లోరీ టు ఎనీ వన్ ఆఫ్. ఎవరెవరు దేవుడికి చెందవలసిన మహిమను మీరు పొందాలని ఆశపడుతున్నారో నీకు నాశనం జరగబోతుంది. నీ అన్నీ పొందినా కూడా ఇది తగ్గించుకొని నీ ఎక్కడి నుంచి వచ్చావని తలంచుకో. మట్టి నిండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి, స్వామిని ఇచ్చిన ఆత్మ తిరిగి నీ చెందకు చేరాలి. హల్లెలూయా. కనుక పరిశుద్ధ ఆత్మ దేవుడు మనను ఆయనకు అర్పిస్తున్నప్పుడు బోధించి నడిపిస్తున్న ఒక వ్యక్తి, ఈ యేసు ప్రభు ఇది నేను చేసి మీకు చెప్తున్నాను, నా జ్ఞాపకార్థంగా చెయ్యండి అని పూజలో రొట్టెను ద్రాక్షరసం మాత్రం లేపుట కాదు. ఒక గురువు యేసుక్రీస్తులో కలిగించిన అన్ని కార్యం ఆయనలో కలిగించాలి, కనిపించాలి. ఇది మారని సత్యం, దేవుడు ఎదురు చూస్తున్న సత్యం. ఇది దేవుని రక్తం, దేవుని శరీరం అని తెలియకుండా పాల్గొనినాలే శిక్షణ అన్నప్పుడు, ఇది తెలియకుండా సమర్పిస్తున్న వ్యక్తులను దేవుడు ఎలా శిక్షిస్తారో మార్చుకోవాలి. క్రైస్తవులో మూడవది మన తండ్రి అయిన దేవుడు. ఆయన చేసిన గొప్ప కార్యమేమనగా మనకి యేసయ్యను వసగియాడు, తన మహిమను మనకిచ్చాడు. సృష్టించిన తర్వాత ఆయన ఆ బైబిల్ గ్రంథం పలుకుతుంది, మన స్తుతి ఆయనకు అవసరం లేదు, మన ఆరాధన ఆయనకు అవసరం లేదు. ఆయన ఎవరు చేరలేని ప్రకాశంలో కూర్చున్నారండి. మనం లైట్లో ఉన్నప్పుడు మనకు లైట్ అవసరమా? అవసరం లేదు. అదేవిధంగా ఆయన వెలుగు, ఆయన మహిమతో నింపబడి ఉన్నాడు. సర్వదా స్తుతించి ఆరాధించుటకు, ఆయన సేవ చేయుటకు కోటి కోటి దేవదూతలు ఉన్నప్పుడు భూమిని సృష్టించి నరుడిని సృష్టించి ఆయనకు ప్రాణం ఇచ్చి ఆయనకు ఒక జీవం ఇచ్చి ఆయన పడిపోయినప్పుడు తిట్టకుండా కొట్టకుండా వారి కొరకు ఒక రక్షకుడిని వాగ్దానం ఇచ్చి, అది కూడా తన ఏకైక కుమారుని వెలగానిచ్చి యోహాను 3:16 ప్రకారం మనం ఎంతగా ప్రేమించి తన ఒకే కుమారుని ఇచ్చి రక్షించాడు. హల్లెలూయా. ఏంటిది రక్షణ్యం? కొంచెం మంచిగా వినండి. ఈ తండ్రి ద్వారా యేసు, యేసు ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా యేసు, యేసు ద్వారా తండ్రి. తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. కనుక నేను తండ్రితో ఉండబోతున్నాను. కనుక యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు ద్వారా మనం పొందబోతున్న మహిమ పరలోకం. ఆయన ఉన్న చోటులో మనం ఉండాలని తలచిన తండ్రి. అందుకే మనం ఏం చెప్తున్నాం? పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యేసుక్రీస్తుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, తండ్రిని కృప మనతో ఉండునుగాక. హల్లెలూయా. ఈ ముగ్గురు వ్యక్తులు ఆనందముతో కొనియాడవలసిన వ్యక్తులు. బైబిల్ గ్రంథం శ్రీసభ మనకు వ్యక్తులనే బోధిస్తుంది. ఆయన అంటాగా వ్యక్తి, పర్సన్. ఎందుకు అట్లా పలుకుతుందంటే, నాకు నీళ్ళు కావాలని కావాలన్నప్పుడు ఒక వ్యక్తి నాకు ఇచ్చినట్లుగా ఈ త్రియేక దేవుడు నా అవసరాలను తీర్చుటకు నాతో నివసిస్తున్నారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి సృష్టిస్తా, రోజు నిన్ను సృష్టిస్తా. యేసుక్రీస్తు రోజు నిన్ను మన్నిస్తా. పరిశుద్ధ ఆత్మ యేసుక్రీస్తు రక్తం కడిగిన వెంటనే నిన్ను మూత్రీకరిస్తా. ఈ ముగ్గురు వ్యక్తులు నీలో పనిచేసి నిన్ను పరలోకం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరిస్తారా? ఆదికాండ 1వ అధ్యాయం 26వ వచనం మాత్రం చదివి మనం ఇప్పుడు ధ్యానిస్తాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఆదికాండ 1వ అధ్యాయం 26వ వచనం. సకలమును సృష్టించిన తర్వాత మన యెహోవా దేవుడు ఇట్లా పలుకుతున్నారన్నమాట. చదువుదాం. 26. దేవుడు
ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము. మానవుడు మమ్ము పోలి మా వలె ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకెడు జంతువులపై అధికారం కలిగి ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. త్రియేక దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. మనం మన పోలికలో నరుడిని సృష్టిస్తాం. నా పోలికలో దేవుని నరుడిని సృష్టిస్తాను చెప్పలేదు. మన పోలికలో సృష్టిస్తాం, మన రూపంలో ఆయన సృష్టిస్తాం. దేవుని పోలిక, దేవుని రూపం మనకు వచ్చింది. ఇంకా ఏం కావాలి? మన అధికారంలో కూడా ఆయనను చేర్చుకో. Man is created to rule everything with God. This is the call of you. But the sin makes us to lose everything. Here comes Jesus to cleanse our sins. Here comes our Holy Spirit to renew everything into new. And again, the three aspects are continuing. The three persons are working in us to make us to attain the salvation that is to be with him forever, to take part in his glory. Hallelujah. ఆ మహిమ మనకు కావాలని ఈ త్రియేక దేవుని ఆరాధించుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకోండి. తండ్రి సృష్టించిన దేవుడు, ఆయన ఉద్దేశం యేసుని వసగాలి. ఆయన ఉద్దేశం యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వసగాలి. ఆయన ఉద్దేశం వీరు ఇద్దరు ద్వారా వారు అందరూ కూడా తనను తెలుసుకోవాలని. ఆయనలో ఏం తెలుసుకోవాలి? ఆయన ప్రేమ కలిగిన వ్యక్తి అని తెలుసుకోవటం వలన ఏమవుతుంది? నేను పరలోకానికి వచ్చి ఆయనతో ఆయన మహిమలో ఉండబోతున్నాను. హల్లెలూయా. సైతాన్ ఎందుకు వస్తున్నారు? ఇదేమీ జరగకూడదని నిన్ను పాపంలో పడేసి నరకానికి త్రోసివేయటం. కానీ ఈరోజు వద్దండి. పరిశుద్ధాత్మ దేవుడికి నీ సమర్పించుకోండి. యేసుక్రీస్తు రక్తంలో మిమ్మల్ని కడుక్కోండి. తండ్రి దేవుని ప్రేమలో, కృపలో మిమ్మల్ని సమర్పించుకోండి. మహాశక్తి గల దేవుడు నిన్ను దీవింపబోతున్నారు. అందరి చేతులు పైకి లేపి నీకు సొంతంగా ఏం మాట్లాడాలని కలుగుతున్నావు? పితా, పుత్ర, పవిత్రాత్మ దేవునికి స్తుతి చెప్పి ప్రార్థన చేసుకుందాం. చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి దేవ స్తోత్రం, పరిశుద్ధ యేసుక్రీస్తు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం. స్తుతించండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసు స్వామి స్తోత్రం. పాపము కడుగుమయ్య, పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని అర్చించుమయ్య. తండ్రి దేవా నీ కృపతో, నీ ప్రేమతో మమ్మల్ని నింపుమయ్య. నీ మాలో పని చేయండి, మమ్మల్ని అర్పింప కృపను దయచేయండి. ఎట్టి పరిస్థితిలో మమ్మల్ని వదలకయ్యా. అయ్యా, మీతో మేము పరలోకంలో ఉండాలి. మా పాపమును తొలగించు, మా బలహీనము తొలగించి త్రియేక దేవుడు మా జీవితాన్ని కట్టి లేపుడుగా, మా కుటుంబాన్ని ఆశీర్వదించు, మమ్మల్ని దీవించును కాక. స్తోత్రం పరిశుద్ధుడా, పరమవైద్యుడా, నీకే స్తుతి, ఆరాధన, మహిమ. మీ కుటుంబంలో దేవుడికి సమర్పించుకోండి. ఎటువంటి పాపాత్ముడు ఎలా ఉండినట్టు యేసుక్రీస్తు ఉన్నాడు. నీ జీవితం ఎట్లా రూపం మారిపోయి ఆరాటం పోరాటంతో ఉందో పరిశుద్ధాత్మ ఉన్నాడు సరిచేయటకు. నీ ఎలా ఉండావో అట్లనే నిన్ను అంగీకరించి ప్రేమించుటకు తండ్రి ఒక్కడు ఉన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తిని మన జీవితం అంతా స్తుతించి ఆరాధింప కృపను దయచేయండి. నాథుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. తండ్రి దేవా ఆరాధించేతం, యేసయ్యా గణపరచేతం, పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం, ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం, ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. పుత్రుడుగా ఎన్నుకొంటివి, మరు జన్మం నొసగితివి. పుత్రునిగా ఎన్నుకొంటివి, మరు జన్మం
నొసగితివి రారాజులం మేమేగా రాజకులం మేమేగా రారాజులం మేమేగా రాజకులం మేమేగా ఆరాధించేదం గణపరచేదం నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఓ ఆరాధించేదం గణపరచేదం నిన్నే ప్రేమించి కొనియాడేదం. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. త్రియేక దేవునికి మహిమా, త్రియేక దేవునికి మహిమా, త్రియేక దేవునికి మహిమా. ప్రైజ్ ది లార్డ్. దేవజనులారా, ఈరోజు 4వ రోజులో ఉన్నాము. నవదిన ప్రార్థనలో అంతోని వారు పండగకి చాలా దగ్గర ఉన్నాము. ఇంకా ఈ ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న మీరు అందరికీ తెలియపరచండి. ఒక్కొక్క ఆరాధనలో లోతైన సత్యం బోధింపబడుతుంది. దానిలో ఉన్న ఆ అంశమును మీరు గ్రహించిన మన ఆత్మని కాపాడగలుగుతాం. రెండవది అక్కడ దగ్గర ఉంది కనుక ఈ ఆరాధన చూడటం మాత్రం కాదు, అందరికీ తెలియపరిచి సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. మీ కానుకను విన్నపాలను కింద మీరు చూస్తున్న గూగుల్ పేకి పంపించండి. దివ్య బలి పూజ మీ కొరకు అర్పింపబడును, ఆరాధన మీ కొరకు సమర్పింపబడును. ఈరోజు ఆరాధన సమర్పించిన వాడు డాలీ వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు మరియరాణి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ దివ్య ఆరాధనను సమర్పించుకుంటున్నారు. వారిని దేవుడు దీవించునుగాక. ఆమేన్.